మూడు జిల్లాల్లో జగన్, పశ్చిమలో బాబు జోరందుకున్న నేతల ఎన్నికల ప్రచారం. ఇవాళ టీడీపీ మేనిఫెస్టో విడుదల. అన్ని వర్గాల్ని ఆకట్టుకునే విధంగా ప్లాన్. కర్ణాటకలో ఓలా క్యాబ్స్ పై 6 నెలల నిషేధం. నిబంధనలు అతిక్రమించిందని అధికారుల నిర్ణయం. పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో పాక్. నిధుల కోసం చైనా వైపు చూపు. ఇవాల్టి నుంచి ఐపీఎల్ మ్యాచ్. మొదటి రోజు బెంగళూరుతో చెన్నై ఢీ. ఇవాళ టీడీపీ మేనిఫెస్టో విడుదల కానుంది. ఉదయం 10 గంటలకు టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోను రిలీజ్ చేయనున్నారు. 2014 ఎన్నికల మేనిఫెస్టోలోని అన్ని అంశాలను అమలు చేయడంతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలు అదనంగా చేపట్టినట్లు చెబుతోంది టీడీపీ. ఎన్నికల్లో కూడా సంక్షేమానికే టీడీపీ పెద్దపీట వేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఇవాళ పాలకొల్లు, ఆచంట నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. వైసీపీ అధినేత జగన్ ఇవాళ 3 జిల్లాల్లో పర్యటించనున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఇవాళ ఉదయం 9:30కు ప్రచారం ప్రారంభిస్తారు జగన్. పలాసలో రోడ్ షో నిర్వహిస్తారు. 11:30కు విశాఖ జిల్లా పాడేరులో జగన్ రోడ్ షో జరుగుతుంది. మధ్యాహ్నం 2 గంటలకు తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు వైసీపీ అధినేత. హస్తం గుర్తుపై గెలిచి టీఆర్ఎస్ లో చేరుతున్న నేతలపై గురుగా ఉన్న తెలంగాణ కాంగ్రెస్ ఫిరాయింపులపై గవర్నర్ కు ఫిర్యాదు చేయనుంది. ఇవాళ సాయంత్రం 4 గంటలకు కాంగ్రెస్ నేత వీరప్ప మొయిలీ నాయకత్వంలో రాజ్భవన్ లో గవర్నర్ నరసింహన్ను కలవనున్నారు నేతలు. మంగళగిరి రూపురేఖలు మారుస్తామన్నారు టీడీపీ అభ్యర్థి లోకేష్. 1985 నుంచి ఇక్కడ టీడీపీ జెండా ఎగరలేదన్న లోకేష్ ఈసారి ఖచ్చితంగా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. మంగళగిరిలో ఇప్పటికే కొన్ని ఐటీ కంపెనీలు వచ్చాయని మరికొన్ని కంపెనీలు తీసుకొచ్చి స్థానిక యువతకు ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు లోకేష్. నేను తెలుగుదేశం పార్టీ మంగళగిరి అభ్యర్థిగా నామినేషన్ వేస్తాం జరిగింది. 1985 తర్వాత తెలుగుదేశం పార్టీ జెండా మంగళగిరి మీద ఎగరలేదు. నా లక్ష్యం ఒకటే, 2019 ఎన్నికలకి తూచా తప్పకుండా మంచి మెజారిటీతో తెలుగుదేశం పార్టీ జెండాని ఇక్కడ ఎగిరేయాలనేది ఒక లక్ష్యంతో నేను ముందుకు వెళ్తున్నాం. మంగళగిరి ప్రజల్ని నేను చాలా వరకు కలుస్తూ జరిగింది. ఇక్కడ కలవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ సమస్యలన్నీ తెలుసుకుంటున్నాను. 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మన అమరావతి, మన రాజధాని ఇక్కడ తీసుకొస్తాం జరిగింది. సో అమరావతికి వెళ్ళాలంటే మంగళగిరిని దాటి వెళ్ళాల్సిన అవసరం ఉంది. సో మంగళగిరి అభివృద్ధికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. నేను ఇప్పటికీ చెప్పాను, ప్రజలు కూడా హామీ ఇచ్చాను. ఒక ఐటీ శాఖ మంత్రిగా నేను కూడా అనేక ఐటీ పరిశ్రమలు మంగళగిరికి తీసుకొచ్చాను, ఇంకా తీసుకొస్తాను. మంగళగిరి ఏపీ కాంగ్రెస్ లో నిరసన సెగ రాజుకుంది. విజయవాడ ఎంపీ అభ్యర్థి విషయంలో వివాదం చెలరేగింది. కమ్మ సామాజిక వర్గానికి ఒక్క సీటు కూడా కేటాయించలేదంటూ రఘువీరాతో వాగ్వాదానికి దిగారు సుంకర కృష్ణమూర్తి. సీనియర్లకు కాంగ్రెస్ లో గౌరవం లేదని, సీట్లు అమ్ముకుంటున్నారని తీవ్ర విమర్శలు చేశారు సుంకర. దీంతో సుంకర తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు రఘువీరా. ఇంతలో కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు కృష్ణమూర్తిని బయటకు గంటేశారు. దీంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలోని హామీలను సాధించే సత్తా ఒక్క టీడీపీకి మాత్రమే ఉందన్నారు మాజీ మంత్రి కొనతాల రామకృష్ణ. రాష్ట్రం అన్ని రంగాల్లో రాణించాలంటే అది చంద్రబాబుతోనే సాధ్యమన్నారు. తన పూర్తి మద్దతు టీడీపీకేనన్నారు ఆయన. పార్టీ ఆదేశిస్తే రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తానన్నారు కొనతాల.
టీఆర్ఎస్ నుంచి పెద్దపల్లి ఎంపీ టికెట్ ఆశించి భంగపడ్డ వివేక్ ప్రభుత్వ సలహాదారు పదవికి రాజీనామా చేశారు. పెద్దపల్లి టికెట్ ఇవ్వలేదు కాబట్టే సలహాదారు పదవికి రిజైన్ చేసినట్లు చెప్పారు వివేక్. పెద్దపల్లి ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. అనుచరులతో సమావేశమవుతున్న వివేక్ భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఖమ్మం టీఆర్ఎస్ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ అగ్రనేతలతోకి టచ్లోకి వెళ్లారు. టీఆర్ఎస్ ఖమ్మం టికెట్ కేటాయించకపోవడంతో కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగే ఆలోచనలో ఉన్నారు. ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ నేతల మీటింగ్ కూడా పొంగులేటి డుమ్మా కొట్టారు. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తామని తెలంగాణ టీడీపీ ప్రకటించింది. సిపిఐ పొత్తు కోసం చర్చలు జరుపుతోంది. మరోవైపు టీ కాంగ్రెస్ నేతలు కూడా టీడీపీ అధ్యక్షుడు రమణతో చర్చించింది. టీఆర్ఎస్ కు అభ్యర్థులు లేకే కాంగ్రెస్ టీడీపీ నుంచి వలసల్ని ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు తెలంగాణ టీడీపీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి. రాష్ట్ర జిల్లా స్థాయి నాయకత్వంతో మాట్లాడడం జరిగింది. అట్లే మనం ఎక్కడ పోటీ చేయగలుగుతాం అనేది కూడా దీని మీద ఒక నిర్దిష్టమైన నిర్ణయానికి వచ్చే ప్రయత్నంలో ఆయన మిగతా సభ్యులంతా ఉన్నారు. ఈలోపు సిపిఐ పార్టీ మాతో సంప్రదించింది. అఫీషియల్గానే వాళ్ళు మాట్లాడినారు. కలిసి పోటీ చేస్తే కూటమిని కొనసాగిస్తే బాగుంటుంది అనేది సిపిఐ నుండి వచ్చిన సూచన. దానికి సానుకూలంగా స్పందించడం జరిగింది. నిన్నటి దాకా కాంగ్రెస్ పార్టీ మొన్నటి ఎన్నికల్లో మేము కలిసి పోటీ చేసినప్పటికీ కాంగ్రెస్ స్వతంత్రంగానే ఎన్నికలకు పోతామన్న భావన, వాళ్ళు 17 సీట్లకు పోటీ చేస్తామని చెప్పినారు. ఆ తదుపరి నిన్న కుంతియా గారు రమణ గారితో మాట్లాడినారు. ఏఐసిసి జనరల్ సెక్రటరీ, ఆయన ఈ స్టేట్కి సంబంధించిన ఇన్ఛార్జ్ మాట్లాడినారు. కాంగ్రెస్ పార్టీతో ఉన్న 25 ఏళ్ల అనుబంధాన్ని తెంచుకోవడం బాధగానే ఉందన్నారు మాజీ రాజ్యసభ అధ్యక్షుడు రాపోలు ఆనంద్ భాస్కర్. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశానన్నారు. కాంగ్రెస్ అభివృద్ధికి తన వంతు కృషి చేశానని, అయితే ప్రస్తుతం పార్టీలో జరుగుతున్న పరిణామాలు తనను ఎంతో వేదనకు గురి చేశాయంటున్నారు. రాహుల్ నాయకత్వంలో పార్టీ ఎదిగే సూచనలు కనిపించడం లేదన్నారు రాపోలు ఆనంద్ భాస్కర్. పాతికేళ్ల అనుబంధం తర్వాత సంస్థాగతంగా జాతీయ స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు, పోలింగ్ కేంద్రం వరకు పార్టీ నిర్వహణ ఎలా సాగుతుందో తెలిసిన వాడిగా, పార్టీ నియమావళిని ఆమూలాగ్రం అవపోసన పట్టినటువంటి వాడిగా, దోషం పైన మొదలవుతేనే కింది దాకా అది విస్తరిస్తుంది. ఈ రకమైనటువంటి జాడ్యం పైన ప్రోత్సహించడం మూలంగా అందులో పేరుకుపోయినటువంటి అలక్ష్యం, దాంతో పాటుగా దూరదృష్టి లోపించడం ఫలితంగా ఏర్పడినటువంటి నైరాశ్యం, దాంతో వెన్నంటి ఉన్నటువంటి విశ్వాస రాహిత్యం కాంగ్రెస్ పార్టీలో ప్రగాఢంగా పేరుకుపోయాయి. వాటి గురించి హెచ్చరికలు చేస్తూ పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్ కేటాయించకపోవడంపై తనకు ఎలాంటి అసంతృప్తి లేదన్నారు బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ. పార్టీ ఇంతకాలం ఎన్నో అవకాశాలు ఇచ్చిందని చెప్పుకున్నారు. రాజకీయాల్లో క్రియాశీలకంగానే ఉంటానని చెప్పిన దత్తాత్రేయ సికింద్రాబాద్ స్థానం నుంచి టికెట్ దక్కించుకున్న కిషన్ రెడ్డికి అభినందనలు తెలిపారు. సికింద్రాబాద్ లో బీజేపీని గెలిపిస్తామన్నారు ఆయన. సికింద్రాబాద్ పార్లమెంట్ను బీజేపీ కైవసం చేసుకుంటుంది. అలాగే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ వేగంగా పరుగులు వేస్తూ ముందుకెళ్తుంది. ఏదైతే కేటీఆర్ గారు చెప్తున్నారో 100% సీట్లు పార్లమెంట్ సీట్లు మావే అని చెప్తున్నారో అది 100% సీట్లు కాదు. టీఆర్ఎస్కు 100% సీట్లు అనేది అది కేవలం ఒక భ్రమ. ఎందుకంటే పార్లమెంటు ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో చాలా తేడా ఉంది. గుణాత్మకమైనటువంటి మార్పు ఉంటుంది. ఇప్పటికే దేశ రాజకీయాలు, రాష్ట్ర రాజకీయాల్లో స్పష్టత వస్తున్నది. ఆ వస్తున్నటువంటి దానిలో భారతీయ జనతా పార్టీకి, ఎన్డీఏకు అనేక మంది మద్దతు పెరుగుతూ ఉన్నది. న్యూస్ లో షార్ట్ బ్రేక్.